ఇప్పుడే షార్ట్ వీడియో రెవెన్యూ అయితే క్లియర్ చేసిన. అంటే ఇప్పుడు అంటే ఆ వీడియో పోస్ట్ చేయడానికి ఈ వీడియో పోస్ట్ అవుతుంది కదా. జస్ట్ ఇప్పుడే రికార్డ్ అయితే అది చేసిన. రికార్డ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో వీడియో అంటే మళ్ళీ రేపు హైదరాబాద్ వెళ్తున్నా కదా, టైం దొరికాయని 2 వీడియోలు ఈరోజు రికార్డ్ చేస్తున్నా అంతే. వీడియోతో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఈ వీడియోలో పోయిన వీడియోలో మనం షార్ట్ వీడియోకి 100K ఎంత వ్యూస్ వచ్చినాయి, 200K ఎంత వ్యూస్ వచ్చినాయి, 300K, 400K, 500K ఎంత వ్యూస్ వచ్చాయి అయితే రివ్యూ అయితే చేసినాం. ఆ వీడియో పోతే ఇక్కడ చూడండి, కార్ట్లో ఉంటుంది, ఇక్కడ వస్తుంది చూడండి. సో దాంట్లో ఉంటే చూసేయాలి. లేదు మన ఛానల్ లోపలికి వెళ్తే ఆ వీడియో అయితే ఉంటే చూసేయండి. రెవెన్యూ అయితే మీకు క్లారిఫికేషన్ తెలుస్తుంది, షార్ట్ రెవెన్యూ ఎంత వస్తుందని. ఈ వీడియోలో మనం ఓన్లీ ఫుల్ వీడియో రెవెన్యూ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో నా ఛానల్కి ఫుల్ వీడియోస్కి చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. మనం 100Kకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం ఈ వీడియోలలో, ఓకేనా? అంటే 100Kకి ఎన్ని వ్యూస్ అంటున్నాను, అమ్మ ఏదో మాట్లాడేస్తున్నానే అర్థం కాక. సరే 100Kకి ఎంత రెవెన్యూ వస్తుంది, 100K వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుంది? చాలామంది అనుకుంటారు, బ్రో నీకు 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, రెవెన్యూ ఒక 40,000-50,000 ఎటు పోవు నీకు అని అనుకుంటారు. బట్ అది నిజం కాదు. నాకు మంత్కి ఒక 2,000 కూడా రావు యూట్యూబ్ నుంచి, రియల్ చెప్తున్నా. ఆల్రెడీ నా యూట్యూబ్ ఇన్కమ్ వీడియో అయితే రివీల్ చేసినా, నాకు మంత్కి ఎంత వస్తాయని. చూడకపోతే ఇక్కడ కార్డులు వస్తుంది, అయితే మా ఛానల్ లోపలికి వెళ్ళాలి, ఉంటుంది అక్కడ యూస్ చేయండి. అందులో మీకు క్లారిఫికేషన్ తెలిస్తే నాకు 3 మంత్స్కి ఒకసారి రెవెన్యూ అయితే పడుతుంది. ఇప్పుడు 3 మంత్స్ కాదు, ఇప్పుడు 4 మంత్స్ కూడా అవుతుంది, రెవెన్యూ లేదు. ఎందుకంటే షార్ట్ వీడియోస్ డౌన్ అయిపోయినాయి, రీచ్ వస్తలేదు, రెవెన్యూ వస్తుంది. ఈ మధ్యలో ఇప్పుడే ఫుల్ వీడియోస్ చేస్తున్నా, ఈ మంత్కి వచ్చి ఎక్కువ బూస్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మన రెవెన్యూ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. అరే మన ఛానల్కి 100K ఎక్కువ వ్యూస్ కూడా పోలేదా ఫుల్ వీడియోకి? ఫైనల్లీ నా యూట్యూబ్ ఇంకా రివీల్ ఇది 49K అంటే 50K అనుకోండి. సో సారీ ఫర్ డిస్టర్బెన్స్. 50K వ్యూస్కి ఎంత రెవెన్యూ వస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎందుకంటే 100K వ్యూస్ తెలియదు కాబట్టిగా, కానీ దాన్ని డబుల్ చేద్దాం, ఏముంది, ఓకేనా? నేను యూట్యూబ్ని అయితే డాలర్స్ నుంచి INRకి అయితే కన్వర్టేషన్ సెట్టింగ్స్లో, సో డైరెక్ట్ మీకు ఇండియన్ రూపీసే కనబడుతుంది. సో 50K దానికి 50K కాదు, ఫస్ట్ మనము 10K నుంచి స్టార్ట్ చేద్దాం, ఇది బెస్ట్. లాస్ట్ డే ఇన్ కాలేజ్ వ్లాగ్, ఇది 13 minutes వీడియో లెంత్ బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే వీడియో ఎంత లెంత్ ఉంటే యాడ్స్ బట్టి మనకి రెవెన్యూ వస్తాయి అన్నట్టు. వీడియో 18 minutes ఉందనుకో రెవెన్యూ ఎక్కువ రావచ్చు, ఓకేనా? ఇది ఎంత 13 minutes ఉంది వీడియో, 10K వ్యూస్. దీనికి నాకు సబ్స్క్రైబర్స్ 57 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ రెవెన్యూ వచ్చేసరికి 427 రూపీస్ అయితే వచ్చినాయి. 10,000 వ్యూస్కి 400 రూపాయలు అయితే వచ్చినాయి. అండ్ ఇక కొంచెం ముందుకు వెళ్తే 19 minutes వీడియో ఉంది, 13K వ్యూస్ వచ్చినాయి. 19 minutes వీడియో ఇది. దీనికి ఎంత రెవెన్యూ వస్తుంది? దీనికి ఎక్కువ వస్తుంది రెవెన్యూ అన్నట్టు. అంటే మినిట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, యాడ్స్ ఎక్కువ ప్లే అవుతాయి. నాకు 76 సబ్స్క్రైబర్స్ వచ్చారు దీని నుంచి. అండ్ 728 రూపీస్ అయితే వచ్చినాయి. చూసారుగా, మినిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 728 రూపీస్ వచ్చింది. 3K డిఫరెన్స్, దానికి దీనికి 300 డిఫరెన్స్ వచ్చింది. సో మినిట్స్ బట్టి కూడా ఉంటాయి అన్నట్టు. అంటే మినిట్స్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ వస్తాయి అన్నట్టు యాడ్స్. ఇప్పుడు 8 minutes కన్నా తక్కువ ఉంది అనుకో, ఒకటే యాడ్ వస్తుంది ఒక వీడియోకి. అది 8 minutes కన్నా ఎక్కువ ఉంది అనుకో 2 యాడ్లు రావచ్చు. ఒక 20 minutes 15 minutes ఉన్నాయనుకో ఒక 3-4 యాడ్లు రావచ్చు వీడియోలలో. అండ్ ఇప్పుడు 22K వ్యూస్కి వెళ్ళిపోదాం. మా చెల్లె బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్. దీనికి ఎంత వ్యూస్ వచ్చినాయి చూద్దాం. దీనికి ఎంత అసలు ఎన్ని మినిట్స్ ఉంది? 18 minutes ఉంది ఇది కూడా. దీనికి నాకు 129 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. రెవెన్యూ వచ్చేసరికి 1.2K అంటే 1,200 రూపాయలు అయితే వచ్చినాయి దీనికి, ఓకేనా? 1,200 రూపాయలు 22K వ్యూస్కి. అదే షార్ట్కి 1,200 రూపాయలు రావాలంటే మిలియన్ల వ్యూస్ పోవాలి. మనకి మిలియన్లో కాదు, లక్షల్లో పోతున్నాయి అంతే. అండ్ ఇది 25K, ఇది పక్కకు పెడదాం, ఎందుకంటే ఇది నాకు మానిటైజేషన్ కాకముందే 25K వచ్చింది వ్యూస్. ఎంత వచ్చిందంటే దీనికి రెవెన్యూ 90 రూపీస్ ఎంత ఉంటుంది సంథింగ్, ఇక్కడ ఉన్నాయిగా 90 రూపీస్. ఎందుకంటే మానిటైజేషన్ కాకముందు 25K అయిపోయింది, తర్వాత కొన్ని వ్యూస్ వచ్చినాయి. సో ఇది పక్కకు పెట్టాను. అండ్ ఇప్పుడు మనం 50Kకి వెళ్ళిపోదాం. దీన్ని డబుల్ చేద్దాం 100Kకి. ఇదే నా హైయెస్ట్ వీడియో. దీనికి మనకి 247 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ రెవెన్యూ వచ్చేసరికి 1.8K. అదేంది బ్రో 22K వ్యూస్ ఉన్న దానికి ఏమో 1,200 వచ్చాయి, దీనికి ఎందుకు 1.8K? ఎందుకంటే దీని లెంత్ తక్కువ, 11 minutes కాబట్టి యాడ్ ఒక్కటే వస్తుంది, యాడ్ ఒక్కటో రెండో వస్తాయి.
సో లెంత్ తక్కువ కాబట్టి రెవెన్యూ కూడా తక్కువ. సో ఇది నా ఫుల్ వీడియోస్కి రెవెన్యూ మొత్తం అయితే చెప్పేసిన. ఇక మీకు అర్థమే ఉంటుంది నా రెవెన్యూ ఎంత వస్తుందో. దీన్ని బట్టి నాకు మంత్లీ హార్డ్లీ 1500 2000 కూడా రావు. ఫుల్ వీడియోస్ ఈ మధ్యలో క్లిక్ అవుతున్నాయి. ఈ మధ్యలో క్లిక్ అయినా ఫుల్ వీడియోస్ ఇది పెడతా. ఇక్కడ చూడొచ్చు రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోకి వెళ్ళిపోదాం. మనము నా లవర్ డీటెయిల్స్ రివీల్ చేశాను. దీనికి 23K 22.9K 23K అన్నట్టు. దీనికి నాకు 29 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ 830 రూపీస్ అయితే రెవెన్యూ అయితే వచ్చింది. దీనికి ఈ మధ్యలో కొంచెం రీచ్ ఎక్కువ అవుతుంది. ఈ మధ్యలో నాకు $50 అయితే వచ్చినాయి, అంటే 4400 సంథింగ్ అయితే వచ్చినాయి. అవి $100 అయినాక నా బ్యాంక్లో పడతాయి. అవి మళ్ళీ ఎప్పుడైతే ఫుల్ వీడియోస్ అయితే ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతే బాగానే వస్తాయి. ఇంకోటి 5K వ్యూస్ సాకేత్ అన్న బర్త్డే సెలబ్రేషన్. దీనికి ఇది 9 minutes వీడియో, తక్కువే వస్తుంది దీనికి రెవెన్యూ 178 రూపీస్ అంతే. ఇది ఫుల్ వీడియో రెవెన్యూ. ఓకేనా, ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది నా ఫుల్ వీడియోస్కి ఎంత రెవెన్యూ వస్తుంది, నేను ఎంత సంపాదిస్తున్నాను. సో నాకు రెవెన్యూ ఎంత రాదు, నా కరెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 8 రూపీస్ ఎంత ఉన్నాయి అంతే. మనకి రెవెన్యూ రాదు, ప్రమోషన్స్తో ఏమైనా ఉంటే చేయొచ్చు. కానీ మధ్యలో ఏమైందంటే ఫుడ్ ప్రమోషన్స్ చాలా తక్కువ అయిపోయినాయి. అంటే ఫుడ్ ప్రమోషన్స్ ఎవరు ఇస్తలేరు, ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలామంది అందరు ఫ్రీగానే చేస్తుర్రు. తక్కువ ఇప్పుడు ఈ మధ్యలో డెవలప్ అయ్యేటోళ్ళు ఫ్రీగా చేస్తారు కాబట్టి ఫుడ్ ప్రమోషన్స్లో నేను కూడా ఆపేసిన. షార్ట్ ఫిల్మ్స్ మీద పడ్డా అండ్ డైలీ ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ప్లాన్ అయితే చేస్తున్నా. ఎందుకంటే నాకు కూడా రెవెన్యూ కావాలి కదా. యూట్యూబ్ నుంచి ఒక 10,000 ఇన్కమ్ వచ్చిన మంత్కి చాలా బాగుంటుంది, నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో డైలీ ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తే మ్యాక్స్ 10,000 వస్తుంది అనుకుంటున్నా. మీరు ఎంకరేజ్ చేస్తే మన వీడియోస్ని ఇంకా ఫన్నీగా చేయాలనుకుంటున్నా. కానీ నాకు ఫన్నీగా లైక్ వీడియో ముందు మాట్లాడడం అసలు డైలీగా మా ఫ్రెండ్స్తో మాట్లాడదాన్ని ఫన్నీగా. సరే ఇరిగా ఇద్దాం, ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను తప్పకుండా. మీకైతే డిసప్పాయింట్ రాకుండా చేస్తే చాలామంది సబ్స్క్రైబర్ డిసప్పాయింట్ అయ్యారు, చాలామంది వెళ్ళిపోయారు మన ఛానల్స్కి వెళ్ళి చూడకుండా. చాలామంది చూస్తలేరు కూడా, సబ్స్క్రైబర్ రేషియో కూడా చాలా తక్కువ ఉన్నది మన ఛానల్లో. ఓకే, ఇంప్రూవ్ చేస్తా, కంటెంట్ ఇంప్రూవ్ చేస్తా, టైం పడుతుంది. ఒక 10-15 డేస్లో నా కంటెంట్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తా. నేను చేసిన తప్పులన్నీ నా ఛానల్ని రీస్టార్ట్ చేసి చూస్తున్నాను, అన్ని వీడియోస్ ఏమేమో చేస్తున్నాయి అది ఇదని చేస్తా, మంచిగా చేస్తా. ఇది నా రెవెన్యూ. అయితే నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తా, ఇన్ఫర్మేటివ్ వీడియోతోనే. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడు ఏం చేస్తాను ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వేస్తాను. అంతేగా ఉంటాయిగా. బాయ్ బాయ్.